ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ ఒక చారిత్రక మైలురాయిని అందుతున్న సందర్భంగా మోడీకి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కేవలం దేశాన్ని పాలించడమే కాకుండా దాని గతిని మార్చే కొద్దిమంది నేతల్లో మోడీ ఒకరని చంద్రబాబు కొనియాడారు. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా 4399 రోజులు ప్రధానిగా సేవలందించారని, ఈ ప్రయాణంలో ప్రతి స్థాయిలో భారతదేశాన్ని మార్చడానికి విశేషంగా కృషి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. సామాన్యుడి జీవితం నుంచి ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్ట వరకు ప్రతి అంశంలోనూ ఆయన ముద్ర ఉందని వివరించారు. ఇంట్లోని మంచినీటి కుళాయి నుంచి చంద్రయాన్ విజయం వరకు, పొలంలోని రైతు ఆకాంక్షల నుంచి సరిహద్దులోని సైనికుడి ధైర్యం వరకు ప్రగతి ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా మోడీ చూశారు అని అన్నారు. బలహీన వర్గాలకు మద్దతిస్తేనే ఆర్థిక సంస్కరణతో అభివృద్ధికి బాటలు వేయడం ఆయన పాలనలోని ప్రత్యేకత అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మోడీ నాయకత్వంలో నేడు భారతదేశం తన భవిష్యత్తుపై మరింత విశ్వాసంతో, లక్ష్యాలపై మరింత ఆశావాహ దృక్పథంతో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మోడీకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. వికసిత భారత్ అనే మోడీ దార్శనికతకు అనుగుణంగా స్వర్ణాంధ్రను నిర్మించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి కొనసాగుతుండటంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వరుసగా ఎన్నికై దేశాన్ని అత్యధిక కాలం పాలించిన నేతగా మోడీ నిలవడం చారిత్రాత్మకమని అన్నారు. ఈ విషయంపై నారా లోకేష్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి మోడీ నెలకొల్పిన ఈ రికార్డు అనితర సాధ్యమని కొనియాడారు. 12 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక అజేయ శక్తిగా సగర్వంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవకాశాలు, గౌరవం కల్పించడంతో పాటు దేశాన్ని స్వావలంబన సాధికారక దిశగా నడిపించిన ఘనత మోడీకే దక్కుతుందని లోకేష్ ప్రశంసించారు. మోడీ సమర్థవంతమైన నాయకత్వానికే జేజేలు పలుకుతున్నట్లు ఆయన తన ప్రకటనలో వివరించారు.